వెల్కమ్ టు నల్గొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అండి. సో పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఒక చిన్న అప్డేట్. మన పోలీస్ నోటిఫికేషన్ 2026 ఏప్రిల్లో రావడానికి 99.9% ఛాన్స్. ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీల గురించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ పోయిందని మీకు అందరికీ తెలుసు. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ అయితే వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 to 3 months ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ అయిపోయిన ఒక 3 months ఈవెంట్స్ ఉంటుంది. ఈ ఈవెంట్స్ అయిపోయినాక ఒక 45 days లేదా 30 days, ఎందుకంటే గత 2 నోటిఫికేషన్ని పరిశీలించినట్లయితే 30 days నుంచి 45 days మధ్యలో మెయిన్స్ అనేది కండక్ట్ చేసింది. సో మెయిన్స్ అనేది 45 daysలో ఉంది. సో ఒకసారి మీరు ఒక్కసారి గమనించండి. అంటే ఎవరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటోళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్ నుండి ఒక 1 to 3 marks తోటి మిస్ అయిన వాళ్ళు, ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ వర్కింగ్ చేసుకుంటూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా కమ్సే కమ్ ఒక 8 months లేదా 1 yearలో నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. మీరు నోటిఫికేషన్ రావాలని అంటారు. నోటిఫికేషన్ వస్తే మీకు ఉద్యోగం వస్తుందా అని ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. టైం అనేది దొరకదు అసలుకి. మీరు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈవెంట్స్ చేస్తావు. ఈవెంట్స్ రోజు 2 పూటల గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి ఏమాత్రం చదవగలుగుతారు, ఏమాత్రం మ్యాథ్స్ కవర్ చేస్తారు. ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్ మధ్యలో అసలు ఏమాత్రం చేయగలుగుతారు. ఈవెంట్స్ అయిపోయినాక 45 days నీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు చూసుకోవాలి. అప్పుడు ఇంగ్లీష్ తెలుగు చూసుకోవాలి. అవి 2 క్వాలిఫైయింగ్ పేపర్ చూసుకోవాలి. వాటికి జిఎస్ మీద తక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంటుంది. అంటే టైం సరిపోదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇదే కరెక్ట్ టైం. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. జీవితం ఒకవేళ 2026లో నోటిఫికేషన్ కనుక నీకు గనక మిస్ అయింది అనుకో, మళ్ళీ 2030లో వస్తుంది. ఒకసారి అబ్బాయిలు ఆలోచించండి. అమ్మాయిలకైతే మ్యారేజ్ చేసుకో, లేకపోతే నీ వయసు పెరుగుతుందని. ఇది అబ్బాయిలు అనుకో, ఇంట్లో డబ్బులు అడగలేక, బయట పైసలు సరిపోక, ఇదంతా అప్పటి వరకు బాడీ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అంటే నువ్వు రేపు ఈవెంట్స్ కొట్టడానికి నీ బాడీ సహకరించదో కూడా తెలియదు. ఇదే కరెక్ట్ టైం. ఈ నోటిఫికేషన్ లో మీకు జాబ్ రాకపోతే మీ జీవితాలన్నీ తలకిందులు అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ 100% బయటకు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవాలంటే 100% మీ శాయశక్తులు కష్టపడితేనే మీ ఈ నోటిఫికేషన్ సక్సెస్ అవుతారు. అంతేగాని నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసేదానికన్నా ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ప్రాపర్ ప్రిపరేషన్ ని కంటిన్యూ చేయండి. ఒకసారి కానిస్టేబుల్ పనిచేస్తున్న గురించి ఒక చిన్న పాయింట్ అండి. మీరు ఇప్పుడు కానిస్టేబుల్ గా పనిచేస్తారు నిజమే. సో మీరు ఒక 4-5 hours మీ డ్యూటీలు మీరు చేసుకొని వస్తారు. సో వచ్చిన తర్వాత సాయంత్రం మీకు అలసిపోతారు. సో మీరు డ్యూటీ చేయడం వల్ల అలసిపోతారు. కానీ రేపు 200 మార్కుల జిఎస్కి, 200 మార్కుల అర్థమెటిక్ పేపర్కి అయ్యో పాపం వీళ్ళు పొద్దున్నాక కష్టపడి అలసిపోయారు కదా, ఒక 2 మార్కులు ఇద్దామని అయితే ఉండదు కదా. ఎవరైతే ఎక్కువ చదువుకొని, ఎవరైతే నాలెడ్జ్ మన క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడు అలసిపోయినా అని చెప్పుకుంటే డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు తెలుసు, ఆల్రెడీ మీరు ప్రీవియస్గా రాసిరు, నోటిఫికేషన్ వస్తే చదవడానికి టైం అనేది దొరకదు. సో మీరు కనీసం ఒక 2-3 hours అన్న డైలీ ఖచ్చితంగా చదవండి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే, లేదా పడ్డాక చూద్దాం, వస్తుందో రాదో ఇలాంటి అపోహాలు వద్దు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే నీకు ఉద్యోగం రావాలి. నోటిఫికేషన్ రావడం కాదు, నోటిఫికేషన్ వస్తే నీకు ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నువ్వు కష్టపడాలి. ఆ పూర్తి స్థాయిలో అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే సాధ్యం. ఆల్రెడీ 1 to 3 marks తోటి మిస్ అయిన వాళ్ళకి మీకు తెలుసు. మీకు ఒక్క జాబ్ తోటి 2 మార్కులతోటి జాబ్ మిస్ అవ్వడం వల్ల మీ 4 ఏళ్ల జీవితం 2022లో వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ 26లో వస్తుంది. 26లో మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అప్పటి వరకు నీకున్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా తెలియదు. ప్లీజ్ దయచేసి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్లు వస్తలేదని వేస్ట్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.